తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు జ్యోతిష్య శాస్త్రాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇందులో చాలా వరకు సఫలీకృతం అయ్యారని కూడా చెప్పొచ్చు. ములుగు సిద్ధాంతిగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ వారు ఎంతో సుపరిచితులు. 40 సంవత్సరాల వారి అవిశ్రాంత కృషిని వారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అనువంశికంగా వస్తున్నటువంటి జ్యోతిష్య విద్యను తన తండ్రి గురువులు అయినటువంటి శ్రీ ములుగు సిద్ధాంతి గారి నుండి అందిపుచ్చుకుని వారు ప్రారంభించిన కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా ఈవిడ కొనసాగిస్తూ వస్తున్నారు. యథావిధిగా ములుగు వారి శుభతిథుల పంచాంగాలు కావచ్చు, క్యాలెండర్లు కానీ, రాశి ఫలాలు రచించి అవన్నీ విడుదల చేస్తున్నారు. భారతదేశ పంచాంగాలే కాకుండా న్యూయార్క్, చికాగో, సాల్ట్ లేక్ సిటీ, లాస్ ఏంజలీస్, లండన్, దుబాయ్, సింగపూర్, సిడ్నీ క్యాలెండర్లు, పంచాంగాలు సైతం రూపొందించారు. ములుగు సిద్ధాంతి గారి తాతగారు స్థాపించినటువంటి శ్రీ శైవ పీఠాన్ని సిద్ధాంతి గారు స్థాపించిన MNM ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని ఎంతో సమర్థవంతంగా శివజ్యోతి గారు నిర్వహిస్తున్నారు. ఇక వ్యక్తిగత జాతక విశ్లేషణల్లో, ఫ్యూచర్ ఈవెంట్స్ ప్రిడిక్షన్స్ లో కూడా తండ్రికి తగ్గ తనయ అని అతి కొద్ది కాలంలోనే అందరి మన్ననలు పొందారు శివజ్యోతి గారు. ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా మనందరికీ ఎంతో చేరువయ్యారు. మరి వారే ఇవాల్టి మన అతిథి. ఈ పరాభవనామ సంవత్సరంలో అసలు ఈ సంవత్సరం ఏం చెబుతోంది, ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరంలో జరిగేటువంటి వింతలు, విశేషాలు ఏమిటి, ఖచ్చితంగా జరిగేటువంటివి, మనం తెలుసుకోవాల్సినవి, ముందు జాగ్రత్తలు కావచ్చు, అలాగే నవనాయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందరూ ఎంతగానో ఎదురు చూసే ద్వాదశ రాశులు జాతక ఫలితాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో జ్యోతమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. జ్యోతమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జ్యోతమ్మ, కొత్త సంవత్సరం వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది మా రాశి ఫలితం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అవమానం ఉందా, లేకపోతే గౌరవాలు ఉన్నాయా, ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఏమన్నా ఉందా, అసలు ఈ సంవత్సరం కొత్త పనులు ఏమన్నా చేయవచ్చు, ఇలా చాలా సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. ముందు వెతికేది ఉగాది అనగానే పంచాంగ శ్రవణం దగ్గరికి వెళ్ళిపోతాం. చక్కగా పచ్చడి తినేసి పంచాంగ శ్రవణానికి వెళ్ళిపోయి మా రాశి ఏంటి, ఎలా ఉంది అనేది వెతుక్కుంటాం. అందులో జ్యోతమ్మ చెప్పే ప్రిడిక్షన్స్ మేము బాగా చూస్తాం. ఎందుకంటే అది సిద్ధాంతి గారి నుంచి మేము ఫాలో అవుతున్నదే ప్రతి ఏడు. అందులో భాగంగా ఒక నమ్మకం ఉంటుంది మాకు, చెప్పారంటే ఖచ్చితంగా ఈ ప్రొడిక్షన్ నిజం అవుతుందని. అందులో మేము ఇంకా ఎదురు చూసేది ద్వాదశ రాశుల జాతక ఫలితాల గురించి. మరి ముందుగా మేషరాశితో ప్రారంభిద్దాం. అలాగే. మేషరాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఏలినాటి శని నడుస్తున్నది మేషరాశి వారికి. ఆరోగ్య విషయాల్లో, ఆహార విషయాలలో, ఉద్యోగము, వ్యాపారము కాస్తంత జాగ్రత్తలు అవసరము. నిదానంగా వ్యవహరించకుండా ఏదో తుందురుతనంతోనో తొందరపడో నిర్ణయం తీసుకుంటే మాత్రము కొద్ది కుటుంబ కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి యావరేజ్గా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాము. ఏలినాటి శని డ్యూరేషన్లో వ్యక్తిగత అభివృద్ధికే ఎక్కువగా స్కోప్ ఉంటుంది. మనం ఏదైనా చదువుకుందాం అనుకుంటున్నాము, బాగుంటుంది. కష్టపడి పనిచేసి ఒకటి అడిషనల్గా నేర్చుకోవాలనుకుంటున్నాము, బాగుంటుంది. ఆ దిశలో ఈ రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తే చాలా చక్కగా బాగుంటుంది. తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో గురువు, పంచమ, చతుర్థ స్థానాలలో కేతువు, లాభ దశమ స్థానాల్లో రాహువు, వ్యయ స్థానాల్లో శనేశ్వరుడు. ఈ గ్రహాల సంచారం వలన మంచి జరిగే అవకాశం ఉంది. దీనివల్ల కొంచెం జాగ్రత్తలు కూడా అవసరము. వీళ్ళు ప్రత్యేకంగా నరదిష్టికి ఎక్కువగా ఇబ్బంది పడతారు కాబట్టి మన్యుపాశుపత హోమం జరిపించుకోవాలి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. శనికి తైలాభిషేకం ప్రతి వారం చేయించడము, ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదువుకోవడం మంచిది. మెంటల్ స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఇవి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఒక 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి పటికి బెల్లం ప్రసాదంగా నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచాలి. ప్రత్యేకంగా మేషరాశి వారు విదేశాలలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం దొరకడం కష్టం. వ్యాపారాలలో ఉన్నవారికి
అధికారుల నుండి వేధింపులు ప్రారంభమవుతాయి. అమ్మ, మరి మేషరాశి వారు ఆర్థికంగా స్థిరత్వం పొందాలన్నా, ఎంతో కొంత అభివృద్ధి వారు సాధించాలంటే ఈ సంవత్సరం వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటమ్మా? ఈ రాశి వారు ఆదాయం, ఉద్యోగం కోసం ప్రతి శుక్రవారం రోజున కనకదార స్తోత్రం చదవడం లేదా వినటం చెయ్యాలి. 11 గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించి ఆరావళి కుంకుమతో అర్చన చెయ్యాలి. ఇలా నెలకి 2 సార్లు చెయ్యాలి. ఇలా చేయడం వలన ఆర్థిక అభివృద్ధి పొందుతారు. ఉద్యోగంలో కష్ట నష్టాలు ఉన్నా కూడాను వాళ్ళు కాస్త పైకి రాగలుగుతారు. చేసే పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి. కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం. అమ్మ, ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం వృత్తిరీత్యా కాస్తంత అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. అంటే ఉంటుందా ఊడుతుందా, ప్రాజెక్ట్ ఇంత కష్టపడి చేస్తున్నాము, ఫలితాలు మాత్రం వేరే వాళ్ళకి వెళతాయి, కాస్తంత నిరాశ కలిగించే వాతావరణం ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు లక్ష్మీనారాయణ పాశుపత హోమం జరిపించుకోవడము, చేతికి శక్తి కంకణం వేసుకోవడము, ఆదివారం లేదా సోమవారం రోజున శివార్చన ఖచ్చితంగా చేయాలి. 5 ప్రదక్షిణాలు చేసుకొని గంగాజలంతో శివుడికి అభిషేకం జరిపించి స్వామివారి భస్మాన్ని నుదుటన ధరించాలి. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది, బాగుంటుంది. విదేశాలలో ఉన్నవారికి పనులు దొరకడం చాలా కష్టం. ఉద్యోగరీత్యా సతమతం అవుతారు. వీళ్ళకి అర్హత ఉండి వీళ్ళకి క్యాపబిలిటీస్ ఉన్నా కూడాను ప్రాజెక్టు ఇవ్వటము లేదా ఏదైనా మంచి పోస్టు డిజిగ్నేషన్ ఇవ్వటము అవేమీ ఇవ్వరు. ఇంటెన్షనల్ గానే ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ వెట్టి చాకరీ మాత్రం చేయించుకుంటారు. మన భారతదేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది ఇంచుమించుగా. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుకొని కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సమస్యలు తీరి భూలాభాలు పొందుతారు వీరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రతి గురువారం శివాలయం దర్శనం చేసుకోవడం మంచిది. గురువారం రోజు చేసుకుంటే మంచిది. వీళ్ళకి బాగుంటుంది, కలిసి వస్తుంది. ఎక్కడైనా ఏదైనా పనులు స్ట్రక్ అయిపోయినా కూడాను అవన్నీ కదులుతాయి. ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ అన్ని కదులుతాయి. అలాగే ఎవరైనా కోరుకునేది ఆర్థికంగా ఎంతో కొంత అభివృద్ధి ఉండాలి, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకాస్త మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. మరి వృషభ రాశి వారు ఏమన్నా పరిహారం చేసుకోవాలమ్మా వీటికి? వీళ్ళకి సహజంగానే పోయిన సంవత్సరం కన్నా కూడాను ఎన్ని సమస్యలు వచ్చినా ఈ సంవత్సరం మాత్రం ఆర్థికంగా పుంజుకుంటారు. ఇబ్బంది ఏం లేదు. కానీ కొద్దిగా బాగా దెబ్బతిన్న వాళ్ళ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి గోమాతను పూజించాలి వీళ్ళు ఎక్కువగా. ఆవుకి ఆహారం, మంచినీళ్లు పెట్టడము, అక్కడ కాస్త ఆ ప్రాంతంలో కాసేపు కూర్చొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని చదువుకుంటే వీళ్ళకి మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. తద్వారా వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వీళ్ళకి కీడు కోరి ఎవరైనా దగ్గరకు వచ్చినా కూడాను వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ పనులు మాత్రం సజావుగా సాగుతాయి, బాగుంటుంది. జ్యోతమ్మ, ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి జాతక ఫలితాలు అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియచేస్తారా? మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ మిథున రాశి వారికి కాస్తంత షార్ట్ టెంపర్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. బద్ధకం, నీరసం, చికాకు. అంటే సాధారణంగా వీళ్ళు వెళితే పని కావడం లేదు, అందుకని ఎలాగో వెళితే కాదు కదా అని చెప్పని కూర్చుంటారు. అలా కాకుండా వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటూ మంచి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వృత్తిరీత్యా కూడా మంచి మార్పులు వస్తాయి. సంవత్సర ద్వితీయ భాగంలో ఉద్యోగం మారాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. విదేశాలలో ఉన్న వాళ్ళకి మాత్రము కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలు వస్తాయి. కాస్తంత అవి నిలకడ ఉండవు. ఎక్కువగా టెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఉన్న వాళ్ళకు కూడా కొంతకాలం అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఉద్యోగం చేసుకొని మళ్ళీ వ్యాపారానికి వెళ్ళేటువంటి ఫ్లక్చువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. జన్మజాతకం కూడా సహకరించాలి. ఇక్కడ సహకరించకపోతే మాత్రం వీళ్ళు ఇబ్బంది పడతారు. ఈ నిమిత్తం ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరం. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియచేస్తారా? వీళ్ళు ప్రతి గురువారము, శుక్రవారము విష్ణు స్తోత్రము చదవాలి. సిద్ధగంధంతో స్వామివారికి అర్చన చేయాలి. ఆ గంధాన్ని వీళ్ళు ప్రతిరోజు ధరించాలి.
ప్రత్యేకంగా ఆకుపచ్చ ఒత్తులు ఉంటాయమ్మా. అవి అష్టమూలికా తైలం కలిపి బుధగ్రహం దగ్గర వీళ్ళు దీపారాధన చేయాలి. మామూలుగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకున్న తర్వాత కాస్త దీపారాధన చేసుకొని పండు అలా అక్కడ స్వామివారికి నివేదన పెట్టి తిరిగి వాళ్ళు ప్రయత్నం చేస్తే చాలా చక్కగా బాగుంటుంది. అలాగే వీరికి ఆర్థికంగా బాగుపడాలి, మెరుగైన ఫలితాలు కావాలి అని అంటే గనక ఆర్థిక స్థిరత్వం కోసమో ఆర్థిక అభివృద్ధి కోసమైనా కానీ ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? వీళ్ళకి ఆర్థికంగా అంటేనమ్మా నరదిష్టి ఎక్కువ. వీళ్ళకేదో రావాల్సి ఉంది, అది తెచ్చుకోవడానికి వీళ్ళు బయటికి వెళ్తారు, ఎవరో చూస్తారు, ఇక వీళ్ళకి ఆ పని కాదు, వీళ్ళ సొమ్ము ఎక్కడికి వెళ్ళదు, పక్క వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. వీళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరం డీల్ చేయవలసింది నరదిష్టి గురించి. కాస్త బయటికి వెళ్ళి రాగానే నిమ్మకాయలతో దిష్టి తీసేసుకోవడము, ఎర్ర నీళ్లతోటి దిష్టి తీసేసుకోవడం అవి చేసుకోవాలి. దాంతో పాటుగా పౌర్ణమి రోజున శివాలయంలో ప్రత్యేకంగా గంగా జలాలు, చెరుకు రసము, గంధంతో స్వామివారికి అభిషేకం జరిపించాలి. ప్రతిరోజు దుర్గాదేవి కవచాన్ని వీళ్ళు పఠించాలి. అప్పుడు వీళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది, నరదిష్టి వీళ్ళని ఏమీ చేయలేదు, అన్ని పనులు జరుగుతాయి, అభివృద్ధి అనేది పొందుతారు. చాలా చక్కటి పరిహారం ఇది. అందరూ చేసుకోదగ్గవే ఇవన్నీ కూడా, ఎంతో కష్టపడి కాదు, వాళ్ళకి అనిపించి వాళ్ళు వెళ్ళి చేసుకుంటే కనుక చక్కటి పరిహారం. ఒక మాసంలో చెరుకు రసం దొరకకపోతే మీరు గంగా జలాలతోటి గంధంతో చేసుకోవచ్చు. చెరుకు రసం ఉపయోగించేది ఇతర పరిస్థితుల నుంచి బయటికి రావటం కోసం. ఎండాకాలం దొరుకుతుంది, ఆ తర్వాత దొరకకపోతే ఈ విధంగా గంగా జలాలతోటి గంధంతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. జ్యోతమ్మ, కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి మే తర్వాత మార్కులు రాబోతున్నాయి. మంచి చెడు 2 కలిసి వస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కాస్తంత సంయమనంతో నిరీక్షించి ఆలోచించి వాళ్ళ జీవితాలలో గురుస్థానంలో ఉన్న వ్యక్తులను కలిసి సంప్రదించి వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకొని వీళ్ళు ముందుకు వెళితే 300 మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసే వారికి బాగుంటుంది, ద్వితీయ ప్రయత్నంలో వస్తుంది. విదేశాలలో ఉన్న వారికి కాంట్రాక్ట్ బేసిస్ మీద తాత్కాలికమైనటువంటి ఉద్యోగమే లభిస్తుంది, కానీ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం మాత్రం లేదు. ఏదో ఇప్పటికి మాత్రం గడిచిపోయే విధంగా అది ఉపయోగపడుతుంది. వ్యాపారాలలో ఉన్న వారికి మాత్రము పెట్టుబడులు విపరీతంగా పెట్టాల్సి వస్తుంది. అంటే 10 రూపాయలు పెట్టాం సరిపోదు, 20 రూపాయలు పెట్టాం సరిపోదు, ఇది ఎక్కడ ఆపాలి అన్నది మీ గురువులు చెప్పాలి. ఎందుకనంటే మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతోంది, కేవలం గోచార రీత్యానే కాదు, వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి సమస్యను కూడా చూసుకొని మనం జాగ్రత్తగా నిర్ణయం చేయాలి. ఈ రాశిలోకి గురుగ్రహం వస్తోంది కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థించుకుంటే వీళ్ళకి మంచిది. పౌర్ణమి రోజున కానీ లేదా సోమవారం రోజున కానీ శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఒక 4 లేదా 5 ముత్తైదువులకి పండ్లు ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటే మంచిది. గురుగ్రహం బాగుండాలంటే గౌరీదేవిని పూజించాలి. గౌరీ స్వరూపంగా ముత్తైదువుని మనం పూజించి ఆవిడ ఆశీర్వచనం తీసుకుంటే అమ్మవారు మనల్ని ఆశీర్వదించినట్టే. అలా మనకి మంచి జరిగే అవకాశం ఉంది. ఇలా శివాలయంలో చెయ్యండి, కలిసి వస్తుంది. మా కర్కాటక రాశి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చాలా మందికి సంకల్పం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా అయినా సరే మనం ఆర్థికంగా స్థిరత్వం పొందాలని, లేకపోతే ఇంత సంపాదించాలి, మనకంటూ కొంత ఉండాలి, అది కుటుంబం కోసం వారి వ్యక్తిగతంగా అనుకుంటారు. వారికి ఫలిస్తాయమ్మా ఈ సంవత్సరం ఏమైనా? ఈ సంవత్సరం బాగుంటుందమ్మా. కొన్ని చికాకులు ఉన్నాయి, అంత మాత్రమే. ప్రయత్న లోపం లేకుండా చేస్తే చాలా వరకు బాగుంటుంది. ప్రత్యేకంగా వీళ్ళు స్త్రీలను గౌరవించాలి. ఎక్కడ నిందారోపణలు చేయడం కావచ్చు, మన పిల్ల కావచ్చు, పరాయి పిల్ల కావచ్చు, ఎవరినైనా కానీ, ఎక్కడ చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ మాట జారకుండా ప్రవర్తించాలి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎక్సెప్షన్ ఏం లేదు. ఈ రాశి వారు పూర్తిగా గౌరవించాలి. ప్రధానంగా అమ్మాయి వెళుతోందంటే అమ్మవారు వెళుతోందంతే, అంతకు మించి ఇంకొక ప్రస్తావన అనేది లేదు. అలా చెయ్యడం వలన మీరు బాగుపడతారు. మీరు బాగుపడితే ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రత్యేకంగా ఆర్థికంగా బాగుండడం కోసం మంగళవారం రోజున, శుక్రవారం రోజున అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుతూ సుమంగళి పసుపుతో శివుడికి కావచ్చు, అమ్మవారికి కావచ్చు అర్చన చేయండి. అమ్మవారికి అర్చన చేసినటువంటి ఆ పసుపుని ప్రతిరోజు నుదుటన ధరించండి. కలిసి వస్తుంది.
మంచి అట్రాక్షన్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు అసలు తిరుగుండదు. వాళ్ళు 41 రోజులు దీక్షగా తీసుకొని చేసుకుంటే వాళ్ళకి చాలా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. వీళ్ళు చెప్పిన మాటకు అవతల వాళ్ళు కట్టుబడి వీళ్ళు చెప్పిందల్లా కొనుక్కుంటారు. ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఈ రాశిలో ఉన్న వారికి క్రితం ఇబ్బంది పడ్డా ఇప్పుడు బాగుంది, మంచి ప్రయత్నం చేయండి, అన్ని అవకాశాలు వస్తాయి. జ్యోతమ్మ, సింహరాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలియజేస్తారా? సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7 అన్ని సమానంగా ఉన్నాయి. అలానే వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. మానసికంగా కృంగిపోవడము, శారీరకంగా చతికిలు పడిపోవడము, ఎంతో చేయాలన్న ఉత్తేజము, ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఉంటాయి. కానీ వీళ్ళు బయటికి వెళితే వీళ్ళకి పనులు కావు. వీళ్ళకి రావాల్సినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతుంది. ఆఖరి నిమిషంలో మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం కావచ్చు, చెయ్యని పని కష్టం ఏమీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళని సంప్రదిస్తారు, అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంతకాలం నిరాశ ఎదురవుతుంది. ప్రత్యేకంగా ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నప్పుడు వీళ్ళు శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించి 4 కొబ్బరికాయలు, చిన్న బెల్లము స్వామివారికి నివేదించి నువ్వులతోటి స్వామివారిని అర్చించి, తండ్రి నేను ఈ పని మీద బయలుదేరుతున్నాను, నాకు పని జరిగేటట్టు చూడు, నాకు మంచి జరగాలని సంకల్పం చేసుకొని వీళ్ళు బయలుదేరితే వీళ్ళకి ఏమైనా పనులు జరుగుతాయి, దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు, బాగుంటుంది వీళ్ళకి. అంటే చాలా ఒక ధైర్యం వచ్చేస్తుంది, బాగుంది కదా అనే ఆలోచన అంతే. అలాగే వీరు ఏమైనా ప్రత్యేకించి పరిహారాలు అంటే ఏమైనా ఉంటాయమ్మా? వీరి కోసమే ఇవి చేసుకుంటే మంచిది అనేటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయి? వీళ్ళకి తిరుగులేనటువంటి అస్త్రం అంటేనమ్మా అఘోర పాశుపత హోమం జరిపించడం. చాలా మంది మనకేం చెప్తారంటే మేము అవి చేసాము ఇవి చేసాము మాకు ఫలితం కనిపించడం లేదు అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం జాతకంలో యోగ్యత లేదు, దుస్థితి అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. దీనంతటికి అతీతంగా మనకేదో వరాల జల్లు కురవాలి, మంచి జరగాలి అంటే ఏదో ఈరోజు పెద్ద మేడ కట్టడం కోసం కాదు, కేవలంగా ఇల్లు గడవటం కోసం, పిల్లల చదువులు మినిమంలో మినిమం రావాలని అనుకుంటాం కదా, అవి వాళ్ళు పొందటం కోసం అఘోర పాశుపత హోమాన్ని జరిపించాలి. మెడలో కాలభైరవ రూపుని ధరించాలి. బహుళ అష్టమి రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కావచ్చు, లేదా కాలభైరవుడి దేవాలయం కావచ్చు, వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని గారెలను స్వామివారికి నివేదించి నలుగురికి మీరు పంచిన ఈ పరిస్థితుల్లో నుంచి సునాయాసంగా బయటికి రాగలుగుతారు. దైవ బలం వీళ్ళకు ఉంటేనే వీళ్ళకి పనులు జరుగుతాయి. కేవలంగా జరగాలనంటే మాత్రం కాదు. ఎందుకంటే ఒక పక్క నుంచి ఉద్యోగం ఉండదు, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, పిల్లలు పెడచేవిని పెడతారు, వాళ్ళు మాట వినరు, అష్టదిగ్బంధనం జరిగినట్టుగా ఉంటుంది. ఆయన అష్టమంలో ఉండి వీళ్ళని దిగ్బంధనం చేసినట్టే, ఎక్కడ ఏం వెళ్ళలేరు, చేయలేరు, బాధగా అనిపిస్తుంది, నిరాశకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈశ్వరుని ప్రార్థించి ఆ విధంగా చేసుకుంటే కలిసి వస్తుంది. మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉంటుందమ్మా ఈ సంవత్సరం? ఒకవేళ అభివృద్ధి కావాలి అని కోరుకుంటే ఏమన్నా పరిహారం చేసుకోవాలా? వీళ్ళు ప్రతి శుక్రవారం రోజున, శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన చేయడము. ఇక్కడ ప్రధానంగా చిన్న తప్పు చేస్తాం అందరం, లక్ష్మీదేవి స్తోత్రం చదువుతాం, వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రం చదవం, లేదా ఈయన స్తోత్రం చదువుతాం, అమ్మవారిని పిలవము. చాలా తప్పు. వాళ్ళిద్దరు భార్యాభర్తల్ని కలిపి పిలవాలి. అమ్మవారి పూజ గంట సేపు చేసి స్వామివారిని 5 నిమిషాలైనా తలసకపోతే ఆవిడ మన మీద అలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీరు పట్టుకోవలసింది వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళని. ఆయన కాళ్ళు పట్టుకొని అడిగితే అమ్మవారు ఆశీర్వచనం పొందినట్లే. అది ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎవరైనా మీకు కనిపిస్తే అరటి పండ్లో లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ ఇవ్వండి. వాళ్ళని ఏదైనా సంతోష పెట్టే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చినటువంటి ఫ్రూట్ వల్ల, ఆహారం వల్ల వాళ్ళు సంతోషిస్తే తద్వారా మీకు అదృష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కనకదార స్తోత్రం కూడా చదవండి, బాగుంటుంది. జ్యోతమ్మ, ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మెరుగైన ఫలితాల కోసం వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేస్తారా? వీళ్ళకి లాభస్థానంలోకి గురువు రాబోతున్నారు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నారు. ఉద్యోగరీత్యా నానా యాతన పడతారు వీళ్ళు. ఎంతో కష్టపడితే గాని ఫలితాలు కనిపించవు.
కానీ ఎప్పుడైతే రాహుగ్రహ స్థితి మారుతుందో వీళ్ళకి అదృష్టం వరిస్తుంది. క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వారికి, సంగీతము, సాహిత్యము, కళా రంగాల్లో ఉన్న వారికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. చక్కగా ఎడిషనల్ కోర్సులు చదవగలుగుతారు. అవకాశం ఉన్న వాళ్ళు, ఇప్పటికే ఇందులో బాగా పండిపోయిన వాళ్ళు ఉంటే అంటే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టగలుగుతారు. చిన్నగా ట్యూషన్స్ అని, కోచింగ్ సెంటర్స్ అని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రారంభించగలుగుతారు. వ్యాపారాలలో ఉన్న వారికి మాత్రం సంవత్సర ద్వితీయార్థంలో దెబ్బతినే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుకుంటూ వెళతారు. తలా తోక లేకుండా ఉంటుంది. ఎటు వెళుతున్నాము, ఏం చేస్తున్నాము అన్న విషయం అర్థం కాక వీళ్ళు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నిదానంగా ఆలోచన చేస్తే మంచిది. వీళ్ళు ప్రతి శుక్రవారం రోజున, శనివారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని ఆవు పాలు, పంచదార అమ్మవారికి నివేదనగా ఇవ్వాలి. వీళ్ళు ఎవరైనా ముత్తైదువు కనిపిస్తే, శక్తి ఉన్నవాళ్ళు వస్త్రదానము లేదా తాంబూలము లేదా ఏదైనా పండ్లన్నా ఇచ్చి లేదా పూలన్నా ఇచ్చి ఆశీర్వచనం పొందాలి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన వీళ్ళకి అదృష్టం వరిస్తుంది, బాగుంటుంది. అలాగే ఆర్థికంగా మెరుగైన పరిస్థితి వీరు పొందాలి ఈ సంవత్సరం అంటే గనక ఏమైనా పరిహారాలు చేసుకోవాలమ్మా? సులువుగా అందరూ చేసుకోదగ్గ పరిహారం ఏదన్నా తెలియజేస్తారు? వీళ్ళకి ఆర్థికంగా బాగుండాలంటే మహాపాశుపత హోమం జరిపించాలండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. గురువారం రోజున, శుక్రవారం రోజున కుబేరుడి యొక్క అష్టోత్తరం చదువుకొని ఎవరైనా పెద్దవాళ్ళకి కాస్తంత అవకాశం ఉంటే సరే ఉంది, లేదనుకున్నా సరే అవకాశం ఉన్నవాళ్ళు వస్త్రదానం చేసి ఒక పూట భోజనం పెట్టడము లేదా స్వయం పాకం ఇవ్వటము లేదా దారిని వెళ్లే వాళ్ళకి ఒక అన్నం పొట్లం ఇవ్వటం, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధిని వీళ్ళు పొందుతారు. చూద్దామా తులారాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి ఈ సంవత్సరం 3 వంతులు బాగుంటుంది, కలిసి వస్తుంది. చిన్న చిన్న చికాకులు మాత్రం ఉంటాయి. ఇంట్లో గొడవలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు రీచ్ కాలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళు నానా విధాల ప్రయత్నాలు అవన్నీ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతుంటారు. అసలు మంచా చెడా, దీని వలన నా ఆరోగ్యం ఏమైపోతుంది, అకాల నిద్రాహారాలు, వాళ్ళు ఇవన్నీ నడుస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళ పక్క నుండి చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళు ఇంకాస్త కష్టపడితే బాగుంటుందేమో, వీళ్ళు కాస్త ఏదో అశ్రద్ధ చేస్తున్నారేమో, ఈ 10 రూపాయలు అయితే ఇస్తున్నారు, ఇంకో 25 రూపాయలు తేలేకపోతున్నారేమో అన్నట్టుగా ఈ విధమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళతోటి పోరాటం చేయలేక ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాస్తంత బాలేదు, కానీ బయట వ్యవహారాలు మాత్రం బాగుంటాయి. రియల్ ఎస్టేట్లో బాగుంటుంది, ఫర్నిచర్ వ్యాపారస్తులకు బాగుంటుంది, ఈవెంట్, డెకరేషన్, క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వారికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. గృహయోగం ఉందైతే ఈ సంవత్సరం 3 వంతుల వరకు బాగానే ఉంది. బాగుంటుందమ్మా. ఇంకాస్త మెరుగైన ఫలితాలు పొందాలంటే ఏమన్నా పరిహారం చేసుకోవాలా? తప్పకుండా అమ్మ, వీరు వనదుర్గాంబ హోమాన్ని జరిపించాలి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించాలి. అమ్మవారి ఆశీస్సులుంటే వీళ్ళు పట్టిందల్లా బంగారమే. బంజరు భూమి అయినా కూడా బంగారం వస్తుంది. మనం ఏం చేసినా సరే, వ్యవసాయదారులు కావచ్చు, ఉద్యోగంలో ఉన్నవారు కావచ్చు, అనేక రకాల మందితోటి శత్రుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, వాళ్ళ ఏడుపులు లేదా మన జన్మజాతకం సహకరించకపోయినా కూడాను అమ్మవారి ఆశీస్సులు పొందితే వీళ్ళకి అసలు తిరుగులేదు. ఎందుకంటే 6 శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువ మనం పూజిస్తే మంచిది. తర్వాత మకర రాశిలోకి రాహు వస్తున్నారు, అక్కడ కూడా అమ్మవారిని పూజించాలి. అప్పుడే వీళ్ళకి ఏదైనా మంచి కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి మోసం చేస్తున్నారా లేదా మంచి వాళ్ళేనా అన్న విషయాన్ని వీళ్ళు అంచనా వేసి పట్టుకోగలుగుతారు. క్రితం ఆ సమర్థత లేకనే వీళ్ళు మోసపోయారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు వీళ్ళు పొందితే వీళ్ళకి చక్కగా బాగుంటుంది. మంగళవారం రోజున, శుక్రవారం రోజున లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ కాంట్రాక్ట్స్ తీసుకునేవాళ్ళు, అక్కడ పెండింగ్లో బిల్స్ ఉన్నట్లయితే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రవిగ్రహం దగ్గర ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయాలి. శక్తి ఉన్నవారు గోధుమ రవ్వని ప్రసాదంగా తయారు చేసి స్వామివారికి నివేదించి 10 మందికి పంచండి, చాలా కలిసి వస్తుంది. లేదా ఎరుపు రంగు పండుని స్వామివారికి నివేదించవచ్చు.
ప్రత్యేకంగా తండ్రి గారి నుంచి ఆస్తిపాస్తులు ఏమైనా ఇరకాటంలో ఉండి సంబంధించినటువంటి విషయాలు కోర్టులో ఉన్నట్లయితే ఈ పరిహారం 11 రోజులు 11 సార్లు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. గృహయోగం కూడా ఉందన్నారు కదమ్మా వీరికి. మరి ఆర్థికంగా బాగుండాలి వీరు ఖచ్చితంగా ఆ విషయంలో. మరి స్థిరత్వం కావాలి, మెరుగుదల అప్పటికన్నా పోయిన గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుండాలంటే ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి కోసం ఏమైనా పరిహారం చేసుకోవాలా? తులారాశి వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఏడుపుల వల్లనే వీళ్ళు ఎదగలేరు. కాబట్టి ఈ సంవత్సరము భద్రకాళి అమ్మవారి పూజ చేసుకోవడము, శుక్రవారం రోజున అమ్మవారి అష్టోత్తరం పెట్టుకొని చక్కగా ఆరావళి కుంకుమతో ఇంట్లోని కుంకుమార్చన చేసుకోవడము, అవకాశం ఉన్న వాళ్ళు వరంగల్ వెళ్ళి రావడము. అంటే సంవత్సరం మొత్తంలో ఒక్క రోజైనా మనం వెళ్ళొస్తే మనకు కలిసి వస్తుంది. ప్రత్యేకంగా సాయంత్రం సంధ్యవేళ అశుభం మాట్లాడకూడదు. కలిసి రావడం లేదు, నేను ఎంత వెళ్ళాను రాలేదు, ఏదో కాసేపు కాలక్షేపం చేయండి. 8 దాటిన తర్వాత వెళ్ళాను పని కాలేదని చెప్పండి అంతవరకు. సాయంత్రం సంధ్యవేళ మాత్రం అశుభం పలకద్దు, నిరాశ చెందద్దు. ఆ సమయంలో మంచిగా శివార్చన చేసుకోండి, చక్క కాలం కలిసి వస్తుంది. జ్యోతమ్మ, వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి? మెరుగైన ఫలితాల కోసం వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వీళ్ళకి సంతాన సంబంధమైన అంశాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడతాయి. కానీ ఆఖరి నిమిషంలో మార్పు వస్తుంది, మంచి జరుగుతుంది. అంటే పిల్లలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్య కావచ్చు, వివాహం కావచ్చు. కాస్తంత వీళ్ళు పట్టు విడుపుల ధోరణి వీళ్ళు అలవాటు చేసుకోగలిగితే చాలా వరకు బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మంచి ప్రాజెక్టులను వీళ్ళు సొంతం చేసుకోగలుగుతారు. మంచి కీ రోల్స్ పొజిషన్స్ లో వీళ్ళు నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయాలు ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, వీళ్ళు దిగిపోవాలని చెప్పనని పై అధికారుల కంప్లైంట్స్ ఇవ్వడం అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ జరిగినా కూడా వీళ్ళకి ప్రత్యక్షంగా వచ్చిన ఇబ్బంది మాత్రం ఏం లేదు. ఆలోచన బాగుంటుంది. సో అలా టాక్టిఫుల్ గా హ్యాండిల్ చేయగలుగుతారు ప్రతి ఒక్క సిచ్యుయేషన్ ని. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అకాల నిద్రాహారాలు ఎక్కువగా ఉంటాయి. 10 మంది మన మీద ఏడుపుతోటి ఉన్నారు, ఎప్పుడైనా కుర్చీ లాగేసుకుంటారన్న భయం కొద్దీ వీళ్ళు ఇంకాస్త శ్రమించి పనిచేయాలన్న ఆలోచన ఒకటి ఉంటుంది. అండ్ ఈవినింగ్స్ నుంచే వీళ్ళకి గ్యాదరింగ్స్, ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, మీటింగ్స్ అనేవి ఏర్పడతాయి. దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈవెంట్ మేనేజర్లకు కలిసి వస్తుంది, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. డిస్ట్రిబ్యూషన్స్ ప్రారంభిస్తారు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వాళ్ళు ఇంకాస్త అభివృద్ధి చెందుతారు. అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవసరము. ప్రత్యేకంగా ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అయిన వాళ్ళు బంధువుల్లోనే ఇది ఎక్కువగా సుస్పష్టంగా బయటపడుతుంది. మీరు ఓర్పు సహనం కోల్పోవద్దు. వాళ్ళ ఏదో అన్నారని మీరు అనద్దు, ఉపేక్షించండి. కొంతకాలం గడవనీయండి. ధర్మరాజే నానా మాటలు పడ్డాడు, తమ్ముడు ఎన్నన్నాడు, ఆయన పడలేదా? ఆయన కన్నా మనం ఏమైనా పెద్ద ఏం కాదు కదా. ఆయన ఎన్నో కోల్పోయారు, తిరిగి కష్టపడి అన్ని సంపాదించారు. కష్టం సర్వసాధారణం అమ్మా. మనం మన ఇతిహాసాల నుంచి తెలుసుకోవాల్సిందేది. కష్టం సర్వసాధారణం. కష్టపడితే ఫలితం కనిపిస్తుంది, అది యథార్థం. మన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు సత్ఫలితాల కోసం జన్మజాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనేశ్వరుడి యొక్క స్థానాన్ని చూసుకోవాలి. దానికి సంబంధించిన జపాలు, హోమాలు ఏమైనా ఉంటే అవి చేసుకుంటే వీళ్ళకి మరింత బాగుంటుంది. ప్రతిరోజు గణపతి పూజ వీళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఇది ప్రతినిత్యం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆర్థికంగా బాగుండాలి అని అంటే గనక ప్రత్యేకమైన పరిహారం ఏదన్నా ఉందామా వీరు చేసుకోదగ్గది? వీళ్ళు సాయంత్రం సంధ్యవేళ సమయంలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో లక్ష్మీదేవి అమ్మవారి పటం దగ్గర కానీ లేదా తులసి కోట దగ్గర కానీ కాస్తంత బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్కడ అలంకరించి చక్కగా దీపారాధన చెయ్యాలి. మంచి తలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచన అనేది రాకూడదు. అంటే నెగిటివ్గా ఏదైనా జరగనివ్వనండి, జరిగేది జరుగుతుంది, మనం అనుకున్నా అనుకోకపోయినా. కానీ అదే పదే పదే అనుకోకూడదు వీళ్ళు. అండ్ ఆ టైంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రం చదువుకోవాలి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయాలి. ఇలా ప్రతి మాసం చేసుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2.
ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. అంటే 4వ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారం ఉంది. ఇప్పుడు ద్వితీయ స్థానాలలోకి రాహుగ్రహ సంచారం రాబోతోంది. ప్రధానంగా ఈ రాశ్యాధిపతి అయిన గురువు అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు. కాబట్టి వీళ్ళకి మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంటి నిమిత్తం మార్పులు, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం. వీళ్ళు ఎంతో ప్రయత్నం చేయాలి, దైవానుగ్రహం లభించాలి. అప్పుడు పెద్ద స్థానాలలో ఉన్న వాళ్ళ రికమెండేషన్ ద్వారా వీళ్ళకి పని జరిగే అవకాశం ఉంది. లేదని కాదు, కానీ ఎంతో ప్రయత్నిస్తారమ్మా. అది మనం గుర్తించాలి. కుటుంబ సభ్యులు అది ప్రత్యేకంగా గుర్తించాలి, అది గౌరవించాలి. వీళ్ళని మాత్రం కించపరిచేటట్టుగా మాట్లాడద్దు, వీళ్ళని బాధ పెట్టే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, మనం ప్రోత్సహించాలి. కేవలం వాళ్ళ టైం బాగాలేదంతవరకే, వాళ్ళంతటా వాళ్ళు రికవర్ అవ్వగలుగుతారు. వ్యాపారాలలో మాత్రము మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పనులు వస్తాయి, ప్రాజెక్ట్స్ వస్తాయి, క్లయింట్స్ వస్తారు. ఈవెంట్ మేనేజర్లకు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఏర్పాటు చేసుకోవాలి, ఎవరైనా సహాయం చేయాలి కదా వీళ్ళకి. ఆ సహచర బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని టార్చర్ చేస్తుంటారు. కొద్దిగా వాళ్ళతో తలనొప్పి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎంతసేపు వీళ్ళు వాళ్ళని అజమాయిషీ చేయాల్సింది పోయి వాళ్ళ కింద వీళ్ళు పని వాళ్ళగా వ్యవహరిస్తుంటారు. ఇలా పని అయితే చాలే అని వీళ్ళు కూడా చాలా ఉదారంగా వెళుతూ ఉంటారు. చాలా వరకు బాగుంటుంది, కానీ కొన్ని పనులు మాత్రం కాస్త కష్టంగా మారిపోతాయి. అక్కడ మాత్రం దైవానుగ్రహం వాళ్ళకి లభించాలి. మరి దైవానుగ్రహం ఉండాలంటే ఎంతో కొంత పరిహారం వాళ్ళు చేసుకోవాలి కదమ్మా. మరి ఎటువంటి పరిహారం చేయాలి? తిరుగులేనటువంటి పరిహారం అమ్మా, శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి, ఆయన్ని వేడుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించాలి. స్వామివారి అనుగ్రహంతోనే వీళ్ళు ఏదైనా నెగ్గుకు రాగలుగుతారు, చేయగలుగుతారు. బయట వాళ్ళనంటే 4 అనగలుగుతామమ్మా, ఇంట్లో వాళ్ళని మనం ఏమనగలుగుతాం? మనం అనలేము, తప్పు. బయట వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు, తప్పేం కాదు. అయిన వాళ్ళతో మనం చేయలేం. వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే. కాబట్టి లక్ష్మీనారాయణ పాశుపత హోమం చేసుకుంటే వీళ్ళకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అంతా ఒక కుటుంబంలాగా మారిపోతారు. మంచి జరిగే అవకాశం ఉంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి, కలిసి వస్తుంది. ఇవి ఈ రకంగా వాళ్ళ దైవానుగ్రహం కోసం. ఆర్థికంగా ఎంతో కొంత మెరుగుపడాలి గత ఏడాది కంటే ఈ సంవత్సరం అనే ఆశ అందరిలో ఉంటుంది. మరి ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? వీళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని కుజగ్రహం దగ్గర ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయాలి. గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదాన్ని ఏదైనా దేవుడికి నివేదించి ఆ తర్వాత 8 లేక 12 మందికి సంఖ్య ప్రకారంగా వీళ్ళు ప్రసాదంగా పంచాలి. తద్వారా వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి అనేది వస్తుంది, ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం నడవాలంటే కేవలం అదృష్టం కాదమ్మా, వ్యవహారం చేయగలగాలి. ఆ వ్యవహారం చక్కబెడతారు. ఈ పనులు చేసుకుంటే గనక వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మెరుగైన ఫలితాల కోసం వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియచేస్తారా? అమ్మా, మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోయినప్పటికీ కూడాను ఆర్థికంగా వాళ్ళు ఇంకా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఉద్యోగం చేయాలనిపించదు, ఉద్యోగం ఉంటుంది అంతే. వెళ్ళాలన్న ఉత్సాహం కానీ, అక్కడ ఏదో సాధించాలన్న ఉత్సాహం కానీ ఏం ఉండదు. భయంగా ఏదో చేశామంటే చేశాము అంటే ఎలాగో ఎవరు మెచ్చుకునే వాళ్ళు లేరు కదా, అంత శబాష్ అనిపించుకునేలాగా నేను ఎందుకు కష్టపడాలి అన్నట్టుగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇలా కాకుండా కొంచెం మార్చుకోవాలి వీళ్ళు. అలా ఏదైనా చేస్తేనే మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా వీళ్ళు కుబేర పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ కుబేరుణ్ణి కూడా పక్కనే ఉంచి స్వామివారికి కూడా నివేదన అష్టోత్తరం అదంతా చదువుకొని చక్కగా విధి విధానంగా చేసుకుంటే వీళ్ళ కొంతకాలం వెళ్ళాక కలిసి వస్తుంది. విందు వినోదాలలో చాలా చురుగ్గా పాల్గొంటారు. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. అక్కడ మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ విధంగా వ్యాపార అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడాను ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఏం వెళ్తానులే, ఈ గ్యాదరింగ్కి ఏం వెళ్తానులే అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా మీరు వెళ్ళండి, 4 పరిచయాలు అవుతాయి. అందులో ఒక రాయి మీకు తగులుతుంది. ఎందుకంటే ఇక్కడ రాహు రాబోతున్నాడు కాబట్టి ఆయన వస్తూనే ఒక ఉప్పెన్ లాగా వచ్చి
మనసంతా కూడాను బాధ కలిగించేటట్టుగా అంశాలు చేకూరుస్తాడు. కొన్ని సందర్భాలలో జన్మజాతకం సహకరించకపోతే ఆ మాయాను మాట్లాడుకున్నాం కదా, డిప్రెషన్ లోనైపోతారు. అంటే వాళ్ళు ఎవరో బాగున్నారు, నేను బాలేనే, వాళ్ళు ఏంటో తేలిగ్గా అందలం ఎక్కేశారు, నేను ఎక్కలేకపోతున్నానే, ఇన్నేళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నాను, నా క్రియేటివిటీని నా ఐడియాస్ని వాళ్ళు ఎవరో దొంగిలిచ్చారే, ఈ క్రియేటివ్ వరల్డ్లో నేను ఎలా బతకాలి, మళ్ళీ నాకు ఆలోచన ఎలా వస్తుందని వీళ్ళు చాలా ఆలోచిస్తుంటారు, టెన్షన్ గురవుతుంటారు. బట్ ఆలోచించి భయపడాల్సింది ఏం లేదు. ఎలా అయితే పూర్వం మంచి ఆలోచన, మంచి తెలివితేటలు, క్రియేటివిటీ మీకు వచ్చాయో ఉన్నాయో అవి మళ్ళీ అప్గ్రేడెడ్గా వస్తాయి. అది మన ఆలోచన తస్కరించవచ్చు, కానీ కడుపులో ఉన్నటువంటి అక్షరాన్ని నువ్వు చేయలేవు కదా. అది ఇది గమనించుకోవాలి. యువతరం ప్రత్యేకంగా ఇది గమనించాలి. ఇక్కడ ఈ ఉద్యోగం పోయింది, ఈ ప్రాజెక్ట్ చేస్తూ మనల్ని పంపించేశారు, మనకు అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చారు? మన దగ్గర ఉన్న నాలెడ్జ్ చూసి, ఆ నాలెడ్జ్ ఎవరు చూస్తారన్నది మనం వెతకాలి. వాళ్ళని వెతికితే మనకి జరగాల్సిన మంచి మనకి జరుగుతుంది. ఇంత మాత్రం ఇలా ఆలోచించండి చాలు, మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మరి ఆ రాహు ప్రభావం ఎక్కువగా ఉండకుండా, ఒకవేళ ఉన్నా కూడా మంచిది చెడేది తెలుసుకునేలాగా ఏదన్నా పరిహారం చేసుకోవచ్చమ్మా? అమ్మ, వీళ్ళు ఖచ్చితంగా వనదుర్గాంబాదేవి స్తోత్రాన్ని చదవటము, లేదా వినటము, లేదా అమ్మవారి స్తోత్రం చదివేటప్పుడు తప్పులు దొరలకూడదు కాబట్టి వినమని సలహా ఇస్తుంది. లేదా దుర్గాదేవి అష్టోత్తరం కానీ అష్టకం కానీ చదవటం వినటం నిత్యం వీళ్ళు చేసుకుంటే అదృష్టం వీళ్ళని వరిస్తుంది, బాగుంటుంది. మంచేదో చెడేదో, అవతల వ్యక్తి మంచా కాదా, ఎందుకు వచ్చారు, మనం ఒక ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాం, మన ప్రపంచం ఎలా ఉందమ్మా, ఇన్వెస్ట్మెంట్స్ మీద నడుస్తుంది, రకరకాలు వస్తున్నాయి, కొత్తవి పాతవి ఎన్నో వస్తున్నాయి, నిజమేదో అబద్ధమేదో మనకి తెలీదు. అందుకనే కదా గత సంవత్సరం అన్ని సైబర్ క్రైమ్స్ జరిగాయి. అమ్మవారిని పూజించడం వలన మనకి విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. రవ్వంత ఆ ఒక్క క్షణంలో మనం అవతల వాళ్ళని అంచనా వేయగలుగుతాం. అమ్మవారిని పరిపూర్ణంగా ఆరాధించినప్పుడు, అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే ఆ విషయం మనకి తెలుస్తుంది. ఇది వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది. డిప్రెషన్ వీళ్ళ జోలికి కూడా రాదు, నరదిష్టి వీళ్ళనేమీ చేయలేదు. ఎవరైనా మీ కీడు కోరి ఏమైనా చేయించాలన్న అభిప్రాయం మీకున్నా వాళ్ళవి చేయలేరు. క్రితం చేస్తున్నా అవి మిమ్మల్ని ఏమీ చెయ్యవు. ఇప్పుడు అమ్మవారి పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలానే వనదుర్గాంబ హోమాన్ని చేసుకున్నాను, విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థికంగా చాలా చితికిపోయారు, అధపాతాళంలో ఉన్నారమ్మా, వెంటనే పైకి రావాలి అని అంటే చాలా కష్టం కదా. కష్టానికి ఏదైనా తాడు దొరకాలి కదా. అది అమ్మవారిని మనం పూజిస్తే మనకు అది లభిస్తుంది. కాస్తంత తేలిగ్గా ఆ కష్టాల నుంచి బయటికి రాగలుగుతాము. సప్తమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి స్త్రీమూర్తుల్ని నిందించకూడదు, గౌరవించాలి. చక్కగా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే గనక పండు పూలు ఇచ్చి ఆశీర్వచనం పొందండి, మంచి జరుగుతుంది. ఆశీర్వచనం తీసుకోండి, వాళ్ళు ఏం ఆశీర్వదిస్తే తీసుకోండి. నాకు పెళ్లి కావాలని ఆశీర్వదించొద్దు, నన్ను విదేశాలు పంపించండి అని అడగొద్దు. మీరేమీ అడగద్దు, మీరు పండు చేతిలో పెట్టి కాళ్ళ మీద పడండి, అమ్మవారు వాళ్ళ చేత పలికిస్తుంది అంతే. కొన్ని యాదృచ్ఛికంగా అలా జరుగుతాయి కూడా కదమ్మా. అవునమ్మా, కానీ ఇది కూడా ఒక మంచి పరిహారమే. అవును, స్వయంగా అమ్మవారు సాక్షాత్గా అమ్మవారికి ఇచ్చినట్టుగానే భావించి. వీళ్ళకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాదమ్మా, వీళ్ళకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు మనపోటి వాళ్ళు ఎవరైనా ఆశీర్వదించపోతే అక్షంతలు ఇచ్చి పెళ్లి కావాలని ఆశీర్వదించొద్దు అని చెప్పి కాళ్ళ మీద పడితే మనం ఏమని ఆశీర్వదిస్తాం పిల్లల్ని? వయసులో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవాలి, ఇంకొక మంచి భవిష్యత్తు, ఇంటిని నిలబెట్టాలి కదా, ఉద్యోగం చెయ్యాలి, బాగుండాలి కదా. మీ మాటే కాదు, పెద్దల మాట కూడా వినండి, కలిసి వస్తుంది ఈ సంవత్సరం. కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఒక మాటే ముందు అడగాలనుకున్నాను. ఏంటంటే కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది. ఆ ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? గట్టెక్కే అవకాశం ఏమైనా ఉందా? ముందు మేము అంతా బాగున్నామండి, ఈ సంవత్సరం ఏదోలాగా ఉండబోతుందేమో అని భయం వేస్తుంది అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. శని అనగానే భయపడే వాళ్ళే. మరి ఆ ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మొత్తంగా వీరి జాతక ఫలితాలు తెలియజేస్తారా? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీళ్ళకి ఆర్థికంగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నిదానంగా నిలబడగలుగుతారు. క్రితం పడిపోయినటువంటి విషయం వాస్తవమే, చాలా కష్టాలు పడుతున్నారు. వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చాయంటేనమ్మా, వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటి సంబంధం ఏమీ లేదు. ఈ రోజున రూపాయి ఉంటే వీళ్ళకి పని అవుతుంది, ఆ రూపాయి చేతిలో లేనందువలన వీళ్ళకి పనులు ఏమీ జరగలేదు. కానీ ఆ పరిస్థితి అయితే మారబోతోంది. వీళ్ళకి ఆ చేతిలో రూపాయి వస్తుంది,
వీళ్ళకి బాగుంటుంది, కలిసి వస్తుంది. ఎక్కువ శాతం వీళ్ళు తొందరపడి నిర్ణయం చేయకుండా ఉంటే అంత మాత్రం చాలు. ఎందుకంటే వ్యయ స్థానంలో రాహువు విపరీతమైన ఆలోచనలు ఇస్తాడు. మంచి చెడు అవసరమా కాదా మనకి సంబంధం లేదు. విచక్షణ జ్ఞానం కూడా లోపించవచ్చు, తొందరపాటుతనం పెరిగిపోవచ్చు. దీని వలన ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రితం చాలా దెబ్బతిన్నాం కదా. ఈ మూమెంట్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే, నేను ఇక్కడ డబ్బులు పెట్టుకోకపోతే ఇది ఏమైపోతుందో, ఈ అవకాశం చేజారిపోతుందేమో అన్న టెన్షన్ అనేది లోపల నుంచి వచ్చేసి వీళ్ళు మళ్ళీ చేయకూడనటువంటి తప్పు వైపే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అటెంటివ్గా ఉండండి. తొందరపడి మాత్రం నిర్ణయం చెయ్యొద్దు. నిదానంగా అయిన ఆర్థిక అభివృద్ధిని మీరు సొంతం చేసుకుంటారు. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారంలో నెగ్గుకు రాగలుగుతారు. దివాలా తీసినా కూడాను మళ్ళీ పునర్ప్రారంభిస్తారు. ఆ పునర్వైభవం కూడా వస్తుంది. కాస్తంత ఓపిక పట్టండి. కొత్త వాళ్ళ మాట వినద్దు. కాస్తంత పాత వాళ్ళు, తెలిసిన వాళ్ళు, సన్నిహితులు, పరిచయం ఉన్న వాళ్ళ మాటలు మాత్రమే తీసుకోండి. హడావుడి పడి మాత్రం బయట వచ్చేవి వాటికి మాత్రం లొంగద్దు. ఉద్యోగ నిమిత్తం కూడాను ఫ్రాడ్ నోటిఫికేషన్స్, ఈ స్కాముల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి కదా, ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదేదో నేను పెట్టలేదు కానీ వీళ్ళు రమ్మని నన్ను పిలిచారు అని అలా ఏదో అదృష్టం వరించిందని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు పెట్టిన అప్లికేషన్కి సమాధానం వస్తుంది, ఆ అదృష్టం వరిస్తుంది. కానీ ఈ ఆకస్మిక అదృష్టం విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం. ఈ స్కామ్స్లలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళకి నేత్ర సంబంధమైన అనారోగ్యాలు వస్తాయమ్మా. అటెంటివ్గా ఉండాలి. ఆలోచనలు ఎక్కువ పెరగడం వలన కూడాను శిరోవేదన బాగా పెరిగిపోతుంది. జన్మజాతకంలో సర్పదోషాలు ఉంటే స్పైన్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: అఘోర పాశుపత హోమం జరిపించాలి, మెడలో సౌర డాలర్ని ధరించాలి, ప్రతిరోజు సూర్యాష్టకము, శనేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం వలన, లేదా శనివారం ఆదివారం తీరిక చేసుకొని చేయటం వలన వీళ్ళకి నిదానంగా ఆయన మంచి జరుగుతుంది. శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి నిదానంగా జరుగుతుంది. హడావుడి పడితే మాత్రం పని జరగదు. ఇక్కడ అనవసరంగా హడావుడి పడద్దు. ఎందుకనంటే రాహువు హడావుడి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ మాటను మనం చెప్పాలి. అందుకని మరి ఆర్థికంగా వీరి పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? ఏమైనా పరిహారం చేసుకోవాలా? వీళ్ళకి బాగుంటుందమ్మా. ఆర్థికంగా వెళితే పని జరగాలి. అందుకోసం మనం వీళ్ళు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవటము, జిల్లేడు పువ్వులు లేదా మారేడు దళాలు లేదా గంధము తేనెతో శివార్చన చెయ్యాలి. ఇలా చేయటం వలన వెళ్ళిన చోటల్లా పని జరుగుతుంది. తద్వారా ఆర్థిక అభివృద్ధి పొందుతారు. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగుంటుంది. ప్రత్యేకంగా వ్యాపారస్తులు స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు లేదా శనివారం రోజున కాలభైరవ అష్టోత్తరము, భైరవుడి అష్టకం పఠించి ఎరుపు రంగు పువ్వులతో ఆ యంత్రాన్ని పూజించాలి. కాస్తంత ఘాటుగా ఉన్నటువంటి గుగ్గిలం పొడితో ధూపం వేయాలి. తద్వారా మంచి ఆకర్షణ వస్తుంది, ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. మీనరాశి వారు ద్వాదశ రాశుల్లో చివరిది. మరి వీరి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయంటారు? వీరికి ఏలినాటి శని ఉంది. అవునమ్మా. ఈ క్రమంలో వీరు ఎదుర్కొనే అనుభవాలు ఎలా ఉంటాయి? ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఓకే అమ్మ, మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. వీరికి జన్మశని నడుస్తున్నందువలన వీళ్ళు ఎదగాలనుకున్నాను, వీళ్ళను పట్టుకొని లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది అయిన వాళ్ళ బయట వాళ్ళ అన్న ప్రస్తావన మనం చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇంట్లో చాలా తలనొప్పులు ఉన్నాయి. మనం చెప్పి అవి ప్రత్యక్షంగా చేయవద్దు. వీళ్ళ ఎదుగుదలకి వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటేనే అది అవుతుంది. రిస్ట్రిక్టెడ్గా ఆలోచించి కొంతమంది ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు, వాళ్ళు ఏదో విమర్శిస్తారన్న ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం వీళ్ళు ఎదగలేరు. ఈ సంవత్సరం జన్మశని ఎదుగుదలకి కారణం. అది నీకు కొంచెం తెగింపు ఉండాలి, సాహసం ఉండాలి. ఆ స్వభావం ఉంటేనే నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావు. మంచో చెడో వెళ్ళి కాళ్ళు ఇరగొట్టుకుంటేనేగా తెలిసేది. అది ముందడుగు వెయ్యాలి. బండి రాదు అని అంటే బండి రాదు, వస్తుంది అని అనుకుంటే బండి వస్తుంది. కేవలం 2 వీలర్ నడిపినంత మాత్రాన చాలు మనం సంపాదించుకోవచ్చు. ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి భారతదేశంలో.
తక్కువ అంచనా వేయద్దు. మీకు కనిపించడం లేదంటే కేవలం అది మీకున్నటువంటి రిస్ట్రిక్టెడ్ ఆలోచనలు, అవగాహన లేకపోవడం అంత మాత్రమే. కేవలంగా 2 వీలర్ తోటే మీరు సంపాదించాలనుకుంటే శుభ్రంగా ఒక ఇల్లు చక్కగా గడిచేంత తీరు విధానంలో మీరు సంపాదించగలుగుతారు. అంటే చాలా చిన్నది. అంటే పిల్లలకి చాలా ఉత్సాహం ఉంటుంది. నాన్న పరీక్ష పాస్ అయితే నాకు బండి కొనివ్వు, ఇంటర్ పాస్ అయితే నాకు కొనివ్వు, బీటెక్ కొనివ్వండి. నేను ప్రోత్సహిస్తున్నాను పిల్లల్ని, మీరు ప్రోత్సహించండి. కానీ తత్సంబంధమైనటువంటి మెయింటెనెన్స్ పిల్లల్నే కట్టుకోమనండి. కష్టం నేర్పడండి, ఎదగటం నేర్పండి. అది ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం కావాలి. నాన్న బండి నేను కొంటా, డౌన్ పేమెంట్ నేను చేస్తా, ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టుకో, ఎలా నువ్వు నన్ను అడక్కు, ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అది అంటే చదువుకుంటూ విదేశాల్లో మనం చదువుకుంటూ ఉద్యోగం చేయట్లేదమ్మా పక్క నుంచి. అలా మన పిల్లలకి మనం వండి పెడదాం. ఇంటికి వస్తే నీడపట్టున వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంత కష్టం అవసరంలా. 2 పనులు చదువుకొని వాళ్ళు శ్రమించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మనం మార్చాలి. తల్లిదండ్రులు ప్రధానమైనటువంటి పాత్ర. వాళ్ళది మార్పు చెయ్యాలి. మా పిల్లాడు కందిపోతాడు, అలసిపోతాడంటే అక్కడికి వెళ్ళి పనులు చేసుకోలేకపోతున్నారు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఉద్యోగం కోసం మంచి ప్రయత్నాలు చేయాలి. ద్వితీయ ప్రయత్నంలో వస్తాయి. సోషల్ సర్కిల్ చాలా బాగా పెరుగుతుంది. మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, మంచి హయ్యర్ స్టేటస్, మామూలు వాళ్ళు అందరితో పరిచయాలు ఏర్పడతాయి. ఇది శనేశ్వరుడు ఇచ్చేటువంటి రాజయోగం. ఇది మీరు ఉపయోగపరచుకోవాలి. అది మీరు ఎలా ఉపయోగపరుచుకుంటారన్నది అది మీ సమర్థతను బట్టి ఉంటుంది. మీరు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించడము, ప్రత్యేకంగా పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉండి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు లేదా ప్రయత్నం చేస్తున్నాం, ఆటంకాలుగా ఉన్నవాళ్ళు అమ్మవారి పూజలు, క్రతువులు, కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడము, అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు కాత్యాయని వ్రతాన్ని ఆచరించడము, లేదా మంగళవారం రోజున మంగళగౌరి దేవి అష్టోత్తరాన్ని చదువుకోవడము, సుమంగళి పసుపు చిటికెడంత అమ్మవారి దగ్గరకు వేసి ఆ బొట్టు వీళ్ళు పెట్టుకుంటే కలిసి వస్తుంది. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, సుస్పష్టంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కాస్తంత శ్రమించాలి. ఇది గ్రహించుకుంటే బాగుంటుంది. మరి ఆర్థికంగా వీళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఏమైనా పరిహారం చేసుకుంటే మెరుగవుతుందా? వీళ్ళు ప్రధానంగా ఆర్థిక పరిస్థితి బాగుండటం కోసం మన్యు పాశుపత హోమం జరిపించాలమ్మా. మన్యు దేవత అంటే ఆంజనేయ స్వామి వారు. మన అంతర్గత శత్రువు కావచ్చు, బహిర్గత శత్రువు కావచ్చు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకున్న ఆలోచనలతో నేను ఎదగలేకపోవచ్చు, మీరిచ్చే సలహాల వలన నేను ఎదగలేకపోవచ్చు, మనకి విషయం తెలియదు. కానీ స్వామివారిని ఆశ్రయించి తండ్రి నా ఎదుగుదల కావాలి, నేను బాగుండాలని మనం అనుకున్నప్పుడు, స్వామివారిని వేడుకున్నప్పుడు ఇవన్నీ ఏవైతే సమస్యలు ఉన్నాయో, మన కంటికి కనిపించని సమస్యలు కూడా అవన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో చేయాలని లేదనుకున్న పని కూడా చేసి తద్వారా మంచి పొజిషన్కి చేరుకోగలుగుతారు. ఉద్యోగాల నిమిత్తం ఆటంకాలు తొలగిపోతాయి. వీళ్ళు సౌర కంకణాన్ని చేతికి ధరించాలి, బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ప్రత్యేకంగా వీళ్ళకి ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటపడడానికి లేదా ఉన్నటువంటి మెట్టు మీద నుంచి కిందకి జారకుండా ఉండటానికి ప్రతి శుక్రవారం రోజున కనకదార స్తోత్రం చదివి 5 లేదా 9 మంది ఆడవాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, బొట్టు, పూతాంబూలం, పండు తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం పొందాలి. ఇలా 11, 21 సార్లు చేసుకుంటే వీళ్ళకి ఇక తిరుగుండదు. మన ఈ పని మనం చేయాలని అనుకుంటున్నాం, అమ్మ నాకు ఉద్యోగం తెచ్చిపెట్టని చెప్పని అమ్మవారి కాళ్ళు పట్టుకొని వెళ్ళా ముత్తైదు కాళ్ళు పట్టుకుంటే ఇక అయిపోతుంది. విశేషంగా వ్యాపారస్తులకి ఆటంకాలు తొలగిపోవడానికి ఖర్చులు విపరీతంగా ఉంటాయి, అది ఆగాలి. ఆ ఖర్చు ఆగకపోతే వీళ్ళకి ఆదాయం ఆగదు, వచ్చిందంతా ఏరై వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రవాహం చాలా బాగుంది వీళ్ళకి ఈ సంవత్సరం, ధనాదాయం చాలా బాగుంటుంది, కానీ వచ్చిన దాంట్లో రూపాయి వీళ్ళ దగ్గర ఉండదు. ప్రత్యేకంగా సంకటహర చతుర్థి రోజున స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి. వీళ్ళు ఖచ్చితంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్థి రోజున గణపతి దేవాలయానికి వెళ్ళడం, ఉండ్రాళ్ళు సమర్పించడం, అభిషేకం చేయడం, ఇవి తప్పకుండా చేసుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి, బాగుంటారు వీళ్ళు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. 12 రాశుల్లో చివరిదైన మీనరాశి వారి జాతక ఫలితాలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారం చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారి ఫలితాలను, జరగబోయే సంఘటనలు, నవనాయక ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.